ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి ఈ మధ్య కాలంలో స్నాక్స్ తిన్నా, ఇంక్లూడింగ్ దోశలు చపాతీలు తిన్నా కూడా పిల్లలు ముఖ్యంగా ఎక్కువ డిప్స్ మయోనీస్ అనేది కోరుకుంటున్నారు. అవునమ్మా. బయట మయోనీస్ అయితే కనుక బటర్ ఉపయోగించి వెజిటబుల్ ఆయిల్స్ లాంటివి ఉపయోగించి తయారు చేస్తారు. ఆరోగ్యానికి హానికరం. అందుకే హెల్దీ మయోనీస్ ని మఖానా ఉపయోగించి తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? ఫుల్ మఖానా గింజలంటే సూపర్ ఫుడ్ అని మన ప్రధానమంత్రి గారు కూడా నేను వాడుతున్నాను, బాగా తినండి అని చెప్పడం అందరికీ తెలిసింది. ఇందులో ప్రోటీన్ 14% దాకా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కానండి ప్రేగులు గ్రహించుకోకుండా మనకు రక్తంలో చక్కెర పెరగకుండా అవి డైజెషన్ కాకుండా చేసే మెకానిజం ఉంది. డైజెషన్ చేసే ఎంజైమ్స్ ని ఉత్పత్తి అవ్వడం ఆపి లోపలికి వెళ్లకుండా స్పీడ్ గా చక్కెర పెరగకుండా కంట్రోల్ చేసే గుణం ఉంటుంది. అందుకని ఇలాంటి మంచి లాభాలు ఫుల్ మఖానాలో ఉంటాయి. మనం తేనెను ఉపయోగించి, గుడ్ బ్యాక్టీరియాలు పెంచే పెరుగును ఉపయోగించి హాని లేని విధంగా పిల్లలకి చక్కగా టేస్టీగా ఉండే మయోనీస్ ఎలా తయారు చేయాలి చూద్దాం. ఎక్కడన్నా గదుల్లో నడిచిన దానికంటే ఇంట్లో కూర్చుని ఎక్సర్సైజులు, జిమ్, ఇంకేమన్నా కసరత్తులు ఇవి చేసిన దానికంటే ఎండ తగిలేటట్లు మనం తిరుగుతూ వ్యాయామాలు చేస్తే చాలా మూడ్ బెటర్గా మారిపోతుంది. ఎందుకంటారా, కంటి మీద లైట్ పడిన వెంటనే ఇక్కడి నుంచి బ్రెయిన్ కి కొన్ని సిగ్నల్స్ వెళతాయి. ఈ లైట్ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా వెళ్ళిన వెంటనే మన శరీరంలో సెరటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. సెరటోనిన్ ఉత్పత్తి బాగా పెరిగింది అనుకోండి, గాబా అనే హార్మోన్ బాగా పని చేయటం జరుగుతుంది. అది బాగా పని చేయాలంటే ఇది బాగా ఉండాలి. ఈ గాబా హార్మోన్ ఏం చేస్తుంది, కామ్ హార్మోన్ అంటారు. కూల్గా మన కామ్గా మైండ్ని రిలాక్స్డ్గా ఉండేటట్టు చేసే హార్మోన్ గాబా. ఈ సెరటోనిన్, గాబా బాగా పనిచేస్తాయి ఎండ తగిలితే. ఒకవేళ ఎండ తగలట్లేదు అనుకోండి, ఈ రెండు హార్మోన్స్ సరిగా మన మీద ఉన్నప్పటికి కూడా ఆ రిసెప్టార్ సరిగా ఓపెన్ అవ్వకసరిగా నరాల మీద పనిచేయవు. బెనిఫిట్ బాగా నరాలకు వస్తుంది. అందుకని బ్రెయిన్ కి, నర్వస్ కి ఈ సెరటోనిన్, గాబా అనే హార్మోన్ బాగా వర్క్ చేయడానికి ఎండ భలే సహకరిస్తుంది.